గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారబోతుందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అంశంపై తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసేందుకే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏపీలోని ప్రభుత్వం కూడా విశేషంగా కృషి చేస్తుందని, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదని చెప్పి తెలంగాణ టీడీపీ రైతు సంఘం నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుబాటులో టీడీపీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కామెంట్ చేస్తూ వస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంలో న్యాయపరమైనటువంటి పోరాటం కూడా చేస్తామని చెప్పి అటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ పరివాహక ప్రాంతానికి ఎక్కువగా నష్టం వాటిల్లుతుందనేది ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. మీరేం చెప్తున్నారు? అసలు ఆ వాదనే కరెక్ట్ కాదు. వాళ్ళు చేసేటువంటి నాటకం రెచ్చగొట్టి మళ్ళీ పోయిన దాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ దానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే వ్యాప్కో సంస్థ ఏదైతే వాటర్ పవర్ కన్సల్టెన్సీ సర్వీస్ ఎప్పుడూ చెప్పింది 2018లోనే దీనికి మనకి బనకచెర్లే కాదు మిగులు జలాలు ఎవరైనా 400 టీఎంసీలు వాడుకోవచ్చని చెప్పి, కింది రాష్ట్రాలు వాడుకోవచ్చని చెప్పి వ్యాప్కో సంస్థ చెప్పింది. అది కేసీఆర్కి కూడా తెలుసు. అదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు, భారతదేశంలో 83 కోట్ల భూమి ఉంది, అందులో 41 కోట్ల భూమి వ్యవసాయానికి సాగుకు అనుకూలమైనటువంటి భూమి ఉంది, 140 టీఎంసీల వర్షం ద్వారా కురుస్తుంది, అందులో 75 సెంటీమీటర్లు మీకు ఆవిరైపోతుంది, 70 సెంటీమీటర్లు మాత్రమే మనం స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి దానికి అనుసంధానం కావాలి, నదుల అనుసంధానం ప్రగల్భాలు పలికి మొత్తం రాష్ట్రం దేశం మొత్తం గుణాత్మకమైనటువంటి మార్పు కావాలన్నటువంటి పెద్ద మనిషి ఈనాడు ఏం చెబుతా ఉన్నాడు, పక్క రాష్ట్రానికి పోతా ఉంటే వద్దంటాడు. నీకు మిగులు జలాలు నిన్నగాక మొన్న గోదావరిలో మనకి 400 టీఎంసీలు ఉచితంగా పోయినావు, నువ్వు ఆపుకోపోయినావా దోషడు బట్టి? నువ్వు ఎందుకు ఆపుకోలేదు? నీ అల్లుడు నువ్వు నీ కొడుకు నువ్వు ఆపుకోలేకపోయాను ఎందుకు? నిన్నగాక మొన్న 5 రోజుల క్రితమే పోయింది వరద. నదీ జలాల మిగులు జలాలు నికర జలాల విషయంలో ఒక స్పష్టత లేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. కేంద్రం ఈ అంశంలో ఒక స్పష్టతను ఇచ్చిన తర్వాతనే ప్రాజెక్టుకు కూడా రూపకల్పనకు కూడా అనుమతులు ఇవ్వాలని ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నిర్ణయం ఎంతవరకు సమంజసం కాదంటారా? సమంజసమే. బనకచెర్ల ప్రాజెక్టు సమంజసమే. ఎందుకంటే 3000 టీఎంసీలు వాళ్ళకు కూడా తెలుసు, అంతరాత్మలో వాళ్ళకు కూడా తెలుసు. 3000 టీఎంసీలు మనం 969 టీఎంసీలు మాత్రమే ట్రిబ్యునల్ ప్రకారం ఉంది. అందులో ఇప్పటికీ కూడా తెలంగాణ 450 టీఎంసీలు కూడా వాడలేదు. ఇంకా భూమి 2 కోట్ల మా ప్రభుత్వం హయాంలో 2 కోట్ల సాగైందని నువ్వే చెబుతున్నావు. ఇంకా 50 లక్షలే సాగైంది. ఇంకా సాగు కావాల్సినటువంటి భూమి 50 లక్షలు. దానికి ఎంత కావాలా? ఇంక 100-150 టీఎంసీలే సరిపోద్ది. ఇంకా నీకు మిగులు జలాలు నికర జలాలే నీ దగ్గర 400 టీఎంసీలు నువ్వు పెట్టుకొని ఇంకా నువ్వు నదీ జలాల కోసం పోరాటం చేయటం అంటే నీ దగ్గర ఎంత కుట్రపూరితమైనటుందో నీకు అర్థమైపోయింది. మీరు చెప్పండి, ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టును ఒకవేళ నిర్మిస్తే నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. ఒకవేళ టీడీపీనే విమర్శించడం బీఆర్ఎస్ పని అయితే దానివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఏం సత్ఫలితాలు సాధిద్దామని చెప్పి బీఆర్ఎస్ ఇటువంటి కామెంట్స్? అది చెప్పే కేసీఆర్ చెప్పే మాట శుద్ధబద్ధం. మొన్న చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకున్నారు. దీనిపై మధ్యవర్తంగా కేంద్రానికి ఒప్పచెప్పారు. త్వరలో అది మంచి సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉన్నది. ఇది కేసీఆర్ వీళ్ళందరూ కుటుంబం ఏంటి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకుంటుందనే ఉద్దేశంతో బనకచెర్ల తీసుకొచ్చి ఈ 2 రాష్ట్రాల మధ్య గొడవలు చర్యలు చేపట్టారు. మొత్తంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు రాబోయే నష్టం ఏదీ లేదని, కేవలం నదీ జలాల మిగులు జలాలనే ప్రస్తుతం అటు ఏపీ ప్రభుత్వం వినియోగించేందుకు ఆలోచన చేసిందని, అందులో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందనేది ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ టీడీపీ నేతలు చెప్తున్నారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర చంద్రబాబు నాయుడుకు 2 కళ్ళంటున్నారు ప్రస్తుతం తెలంగాణ టీడీపీ నేతలు. ఇదే వీడియోలో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.